ఆందోళన కాదు, నిరసన కాదు. దీన్ని దయచేసి మీడియా మిత్రులకు కూడా వేడుకుంటున్నాము, కమ్యూనికేట్ చేయకండి. మేము కేవలం కేసీఆర్ గారు ఈరోజు విచారణ జరుపుతున్నారు, కేసీఆర్ గారు ఎంక్వైరీ కమిషన్ ముందు అటెండ్ అవుతున్నారంటే వారికి మద్దతుగా మేము వచ్చినాం తప్ప నిరసన కార్యక్రమాలు కాదు, ఇంకోటి కాదు. మా ప్రియతమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ప్రజలు బాగోగులు కోరుకున్న వ్యక్తి, ఆయన తెలంగాణ ప్రజల కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్న వ్యక్తి కాబట్టే అంత పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినారు. అంటే ఇట్లాంటివి భవిష్యత్తులో ఇంకా ఉంటాయని కూడా అనుకోవడానికి వీల్లేదు. భవిష్యత్తులో ఇంకా నెవర్ ఇట్లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మితమైతే అని అనుకోవడానికి ఆస్కారం లేదు. కేవలం కేసీఆర్ గారు రీడిజైన్ చేస్తారనే ఒక అపోహతోని ఈరోజు మరి ప్రతిపక్షాలు ఇష్టం ఉన్నట్టు, అది ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అటు బీజేపీ కేసీఆర్ గారు ఏం భయపడలేదు, బాజాప్తా ఆయన జవాబు ఇస్తా అని చెప్పినారు. గతంలో కూడా సమయం అడిగినారు, దాని ప్రకారం సమయం ఇచ్చినారు. ఆ సమయాన్ని బట్టి ఈరోజు కూడా 11 తారీఖు వస్తా అన్నారు, బాజాప్తా వచ్చి ఈరోజు అటెండ్ అయింది. వారు చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా చెప్తారు. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఘోష్ గారు కూడా ఈరోజు ఎంక్వైరీలో వారికి వచ్చిన సమాచారాన్ని బట్టి ఇందులో ఎలాంటి తప్పిదాలు జరగలేదు, చాలా స్వచ్ఛందంగా చాలా గొప్పగా నిర్మితమైన ప్రాజెక్ట్ ఇది అని చెప్పి వారు కూడా కితాబిచ్చిపోతారని మేము భావిస్తాము. ఏమంటారు? 100% బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కై రాజకీయ కక్షతోనే కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకొని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని మళ్ళీ భవిష్యత్తులో ఈ పార్టీకి మనుగడ ఉండొద్దనే ఆలోచనతో టార్గెట్ చేసుకొని ఇలాంటి నిందలు వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని నిందలు వేసినా కడిగముత్యం లెక్క బీఆర్ఎస్ పార్టీ బయటకు వస్తుంది, కేసీఆర్ గారు బయటకు వస్తారు. కేసీఆర్ గారు ఒక సముద్రం లాంటి జ్ఞానం ఆయన దగ్గర ఉంది. సముద్రం అని ఇట్లా కొలవలేరు, అంత జ్ఞానం ఆయన దగ్గర ఉంది. ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలుగుతారు. తను నమ్మిన సిద్ధాంతాన్ని పాటిస్తారు, అనుకున్న సంకల్పాన్ని సాధించి తీరుతారు. అందులో భాగమే కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు, మేడిగడ్డ నుంచి మొదలు పెట్టుకుంటే చివరి తోకగా నుంచి మొదలు పెడుతున్నారు. బనకచర్లు ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడుని ఎందుకు నిలదీస్తలేరు? ఆపాలి కదా, మీకు బాధ్యత లేదా? మన నీళ్ళని దోసుకపోతుంటే మీరు ఎందుకు ఆపరని చెప్పి అధికార పార్టీ నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారే, ఈ ప్రజలకు న్యాయం జరగలేదా? వెనుకటికి 2014లో 60,000 మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన రాష్ట్రము ఈరోజు 2023లో 3.5 కోట్ల ధాన్యాన్ని పండించిందంటే కాళేశ్వరం యొక్క ఉపయోగం ఎంత బాగా మనం వాడుకున్నామనేది తెలియట్లేదా? స్పష్టంగా కనిపిస్తలేదా? ఎక్కడికక్కడ గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మరి అనేక ప్యాకేజీల కింద ఏది ప్రాణహిత చేవల్ల అనే పేరుతోని ప్రాజెక్ట్ నిర్మాణం మొదలుపెట్టారు. కానీ ఏం చేశారు? తల దగ్గర ఏం చేయలే, తోక దగ్గర చేయలే. నడిమిట్లల్లా కాంట్రాక్ట్లకు పైసలు అంటగట్టడానికి, కమిషన్లు దొబ్బడానికి ఆ రోజు వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి అక్కడింత కాలువలు దొబ్బి వదిలిపెట్టిపోయారు. అలాంటి కాలువలను కూడా ఉపయోగించుకుంటూ డబ్బు ప్రభుత్వానిదైనా ప్రజలైనా నమ్మి ఆ గతంలో వినియోగించిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి అడుగున పడిపోయిన ప్రాజెక్టులను కూడా స్టెబిలైజేషన్ చేసి స్థిరీకరణ చేస్తూ, అది ఎస్ఆర్ఎస్పి కావచ్చు, మిడ్మారేర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, ఇట్లాంటి ప్రాజెక్టులను కూడా ఈరోజు స్థిరీకరిస్తూ మరి మేడిగడ్డ దగ్గర ఉన్న నీళ్లను కిందికి అటు నల్గొండలో ఉన్న మరి సూర్యాపేటకు కానీ తుంగతుర్తికి కానీ నీళ్ళు తీసుకురాగలిగినారు. వరంగల్ జిల్లాకు గోదావరి నీరు తెలియదు, అలాంటి వరంగల్ జిల్లాకు డోర్నకల్ ప్రాంతానికి, మహబూబాద్ ప్రాంతానికి నీరు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. 40 లక్షల ఎకరాల సాగు జరుగుతుంది తెలంగాణలో అంటే అది కేవలం కేసీఆర్ గారి దార్శనికత. గోదావరి జలాల్ని తెలంగాణ బీళ్లకు మళ్లించినారు కాబట్టి ఓర్వలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి మీద ఒక నింద వేసి ప్రపంచం ముందు ఆయన్ని నిందుడుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటివన్నీ సాగవు. 100% మేము చేసిన పని మంచి పని అని చెప్పి ఘోష్ గారు కూడా ప్రకటిస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.